Hi friends, welcome back to Try Tech. CapCut వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ క్లాస్ నెంబర్ 6కి స్వాగతం. ఈ వీడియోలో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి CapCutలో ఎడిటింగ్ ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకన్నా ముందు మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బిఫోర్ దాట్ మనం ఏదైతే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయాలనుకుంటున్నారో వాటి ప్రాపర్టీస్ని మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ని నేను అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. మొదటిగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అంటే ఈ ప్లేస్లో నా మొబైల్ రికార్డెడ్ వీడియోని ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మొదటిగా స్క్రీన్ 2 వీడియోస్ని కనుక మనం ఇలా పెట్టుకొని ఉంటే సో ఇలా వస్తుంది. అంటే ఏంటి, నా రికార్డెడ్ వీడియో ఇది. సో అడ్జస్ట్ చేస్తున్నాను, ఇలా అడ్జస్ట్ చేయొచ్చు. బట్ ఇది ఫిట్ అయినట్టు మనకు కనిపించాలి స్క్రీన్కి తగ్గట్టు. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన మనకు అంత పెద్ద ఫుటేజ్ అవసరం లేదు, ఇది ఎలాగ టెస్టింగ్ కాబట్టి జస్ట్ లైట్గా ఒక చిన్న ఫుటేజ్ పెట్టుకున్నాను. ఓకే, సో ఆల్రెడీ ఇందులో సౌండ్ ఉంది కాబట్టి దాన్ని మ్యూట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, మ్యూట్ చేస్తున్నాను. సో దీనిని మనం స్క్రీన్ తీసేసేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, వీడియోలోకి వెళ్ళి రిమూవ్ బీజీలోకి వెళ్ళి క్రోమాకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ పిక్కర్ ఉంటుంది, ఆ కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్రోమాకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది ఇలా ఇక్కడ బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎనేబుల్ చేస్తే ఓకే, కిందన ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం డ్రాగ్ ఆన్ చేయొచ్చు. ఇలా అడ్జస్ట్ చేయవచ్చు. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కొంచెం డ్రాగ్ చేయాలి. ఎందుకు డ్రాగ్ చేయాలంటే కొంత షాడో పార్ట్స్ అయితే పడి ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు, ఇదంతా షాడోని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చేంజెస్ కనిపిస్తాయి. సో ఇంటెన్సిటీ కూడా అసలు గ్రీన్ అన్నది కనిపించకుండా మనం ఇంటెన్స్ చేయొచ్చు. బట్ సమ్ పార్ట్స్ ఆఫ్ గ్రీన్ అన్నది మన బ్యాక్గ్రౌండ్లో కనిపించవచ్చు. షాడోని కనుక కొంచెం రిమూవ్ చేయగలిగితే మనం చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోని కనుక మనం అడ్జస్ట్ చేయాలి, దీనికి ఆ పర్టికులర్ స్క్రీన్లో ఫిట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయొచ్చు. సో అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం స్క్రీన్కి టచ్ అయిపోతుంది. సో ఇలా కొంచెం ఓకే, దట్స్ ద వీడియో. సో ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకొని మనం వీడియోని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.